మీనాక్షి గారు మీరు చెప్పండి. ఒకవేళ అంటే ఇందాక శశాంక్ శర్మ గారు చెప్పారు కొన్ని వైరి కూడా ఉంటుంది కొన్ని నక్షత్రాల వల్ల పెళ్లి చేసుకుంటే అని చెప్పేసి. అంటే ఎటువంటి పరిణామాలు ఉంటాయి అంటారు ఇన్ కేసు ఒకవేళ వైరి నక్షత్రాల వాళ్ళు పెళ్లి చేసుకుంటే? జన్మతార అంటారండి. పుట్టే సమయానికి చంద్రుడు ఏ నక్షత్రంలో ఉంటే అది జన్మతార అవుతుంది. జన్మతార నుంచి 1, 3, 5 అంటే ఆడ్ నెంబర్స్ చేసుకోకూడదు అంటారు. అన్నిట్లోకిను నైధన తార అసలు పనికిరాదు. అది ఎందుకంటే ఆ తార పేరులోనే ఉందండి, జన్మతార. రెండోది సంపత్తార. వాళ్ళ మధ్య వివాహం కుదిరితే గనక మంచిది, సంపత్తు. విపత్తార, సో వాళ్ళ మధ్య వివాహం అయితే కనుక విపత్తు వచ్చే అవకాశం. ఇట్లాగా ఆ తార ఏంటంటే 2, 4 ఇలా అయితే కనుక శుభప్రదం అవుతాయి. ఇవైతే కనుక ప్రమాదాలు వచ్చే అవకాశం ఉన్నాయన్నమాట. అందుకని ఆ నక్షత్రాల వాళ్ళు చేసుకుంటే కనుక ఆ పరిణామాలు, అశుభ పరిణామాలు సంభవించే అవకాశం ఉంది అని చెప్తోంది మన శాస్త్రం. ఏదైనా ఒక ఉదాహరణ ఉందంటారా ఆ విషయంలో? ఇలా వైరి నక్షత్రాల వాళ్ళు కనుక వివాహం చేసుకుంటే అశుభ పరిణామాలు చోటు చేసుకున్నవి అంటే మానసికంగా ఇప్పుడు చెప్పాను కదండి, జన్మతార అంటే కనుక పుట్టినప్పుడు జన్మించినప్పుడు చంద్రుడు ఉండే తార. చంద్రుడు మనక్కారకుడండి. అందుకని ఆ లక్షణాలు అంటే మానసికంగా వాళ్ళు కలిసే అవకాశాలు తక్కువ ఉంటాయి. ఈ వైరి నక్షత్రాలు వాళ్ళు చేసుకోవటం అంటే కనుక ఆ పడని నక్షత్రంతో చేసుకుంటే కనుక ఏ తారకైతే పడదో ఆ నక్షత్రం వాళ్ళు చేసుకుంటే ఆ ప్రవృత్తి ఉండదు. అందుకని మానసిక కొందరు చూడండి, మనం జీవితంలో కూడా మనకి ఎదురు పడుతూనే ఉంటాయి అలాంటి సంఘటనలు. కొందరితోటి వెంటనే 5 నిమిషాల్లో మనం మంచిగా మాట్లాడగలుగుతాం, ఎన్నో జన్మల అనుబంధం ఉన్నట్టుంటుంది. కొందరు 10 ఏళ్ల పాటు పనిచేసినా కూడా మనం అంతంత మాత్రంగానే ఉంటాం. అలాంటి పరిస్థితులు లేకుండా ఉండటానికి జీవిత భాగస్వామ్యం అనేసరికి జీవితాంతం కలిసి ఉండాలి. కాబట్టి ఏ నక్షత్రం వాళ్ళని చూస్తే మానసికంగా కలుస్తారు అన్న దాన్ని మనకి ఆధారంగా తీసుకుని ఈ నక్షత్రాలను ఇవ్వటం జరిగిందండి. బాగుంది.